యానిమల్ మూవీతో ఒక్కసారిగా ఫోకస్ అయిన లేడీ తృప్తి దిమ్రి. ఆ హిట్ పడిన వెంటనే స్పిరిట్లో తనే హీరోయిన్ అన్నారు. తీరా చూస్తే అదేం లేదని తేల్చేశారు. పుష్ప 2లో కూడా ఐటమ్ బాంబ్ పేల్చబోతుందన్నారు. ఇలా చాలా రూమర్లకు అడ్రస్ అయ్యింది. తీరా సీన్ చూస్తే ఒక్కటంటే ఒక్క ఛాన్స్ కూడా రాలేదు. ఎందుకు? యానిమల్ బ్యూటీ తృప్తి దిమ్రి నిజానికి రష్మికను మించే రేంజ్ లో ఫోకస్ అయింది. తర్వాత టాలీవుడ్ టాప్ హీరోల సినిమాలో ఆఫర్ అంటూ చర్చంతా తన మీద జరిగింది. తీరా చూస్తే ఇప్పుడు తన ఊసే ఎత్తట్లేదెవరు. కాలా, బుల్బుల్ మూవీస్ తో వెండితెర మీద వెలిగిన తృప్తిని మాత్రం ఫోకస్ అయ్యేలా చేసింది యానిమల్ మూవీనే. ఆ ఒక్క హిట్ తో ప్రభాస్ మూవీలో ఆఫర్ పట్టేసిందన్నారు. స్పిరిట్ లో సందీప్ ఛాన్స్ ఇచ్చాడన్నారు. కానీ అది నిజం కాదని తేలింది. తర్వాత చరణ్, బన్నీ సినిమాల్లో ఆఫర్ అన్నారు. అవి కూడా రూమర్సే అని తేలింది. తృప్తి దిమ్రి బాలీవుడ్ లో రూమర్లకు క్యారఫ్ అడ్రస్ గా మారిన హీరోయిన్ అంటున్నారు. యానిమల్ తో ఎంత పేరొచ్చినా బడా ఆఫర్లు మాత్రం రాలేదు. పుష్ప 2లో ఐటమ్ సాంగ్ తనతో ప్లాన్ చేయాలన్న చర్చ జరిగింది. కానీ ఛాన్స్ అయితే రాలేదు. స్పిరిట్ లో ప్రభాస్ సరసన మెరిసే ఛాన్స్ రాలేదని కన్ఫర్మ్ అయింది. అసలు కథే సిద్ధం కాలేదు కాబట్టి ఏ గాసిప్ కూడా నిజమనే పరిస్థితి లేదు. పుష్ప 2లో ఐటమ్ సాంగ్ లో ఆఫర్ కేవలం ఫిల్మ్ టీం చర్చకు మాత్రమే వచ్చింది. కానీ సుకుమార్ కన్ఫర్మ్ చేయలేదు. అలా చివరికి మళ్లీ పాత కమిట్మెంట్లతోనే బిజీ అయింది ఈ లేడీ. తృప్తి దిమ్రి పరిస్థితి సోషల్ మీడియాలో సడన్ గా ఫోకస్ అయిన పర్సన్లా అలా వెలిగి ఇలా కిస్మత్ కింద నలిగిపోతోంది. తెలుగు, తమిళ్, మలయాళంలోనే కాదు కనీసం హిందీలో కూడా పెద్ద ఆఫర్లు రాలేదు. పాత ప్రాజెక్టులతోనే సరిపెట్టుకుంటోంది. గాసిప్ గర్ల్ గా మారిపోయింది.